హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు విలేజ్ స్టైల్లో గారెలు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఇలా నానబెట్టుకున్న మినప్పప్పుని నైట్ అంతా నానబెట్టేసేసుకోండి. మార్నింగ్ లేవగానే వీటిని మంచిగా కడుక్కోండి. ఒక 2 times 3 times కడుక్కోండి. ఎందుకంటే ఇందులో పొట్టు ఎక్కువగా ఉంటుంది, అది మనము చెరిగినా కానీ పోవు. నైట్ ఒకసారి 2 times కడిగేసుకొని నానబెట్టేసేసుకోండి. మళ్ళీ మార్నింగ్ కూడా ఒక 2 times 3 times కడిగేసుకోండి. టూ టైమ్స్ 3 times మంచిగా కడుక్కోండి. వేసిన తర్వాత నీళ్ళు వడగబోసిన తర్వాత కొంచెంసేపు పక్కన పెట్టుకోండి, ఆ నీళ్ళని ఒడిసిపోయే వరకు. తర్వాత దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం ఉన్న యాడ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. నేను మిక్సీకి పడుతున్నాను, మీరు గ్రైండర్కైనా వేసుకోవచ్చు, ఇంకా మంచిగా వస్తుంది. మిక్సీకి కొట్టినా కానీ కొంచెం నునుపుగా కాకుండా కొంచెం దరకగా కొట్టుకోండి, మంచిగా ఉంటుంది. గారెలు కూడా మంచిగా వస్తాయి. అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కూడా మిక్సీకి కొట్టుకోండి. మిక్సీకి కొట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోండి. అంతా మిక్స్ అయ్యే వరకు వేసేసుకొని కలిపేసుకోండి, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ మొత్తం. తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు అండ్ వంట సోడా కూడా యాడ్ చేసేసుకోండి, మంచిగా గారెలు పొంగుతాయి. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత, అంటే స్లిమ్లో పెట్టుకొని మరి ఎక్కువగా కాకుండా పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని ఒక క్లాత్ మీద మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ మంచిగా వచ్చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసేసుకొని హీట్ ఎక్కిన ఆయిల్లో వేసేసుకోండి. మంచిగా కరకరలాడే వరకు ఎర్రగా అటు ఇటు తిప్పేసుకొని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోండి. ఇందులోకి మీరు పల్లీల చట్నీ అయినా లేదంటే కారం అయినా అండ్ నాటుకోడి పులుసు అయినా కానీ మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీరు చేసిన గారెలు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. అండ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి ఏదైనా రెసిపీ కావాలి అంటే, విలేజ్ స్టైల్లో రెసిపీస్ కావాలి అంటే కమెంట్ చేయండి.